ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవా, కృపా కనికరము కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడో సజీవుడవు నాయన. మమ్మల్ని మీరు ప్రేమించారు, సజీవుల లెక్కలు ఉంచారు, క్షేమాన్ని ఇచ్చారు, నెమ్మదినిచ్చారు. ప్రభువా, నీ సన్నిధికి నడిపించి పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో మిమ్మల్ని పాడి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించే కృప మాకు మీరు దయచేసినందుకు కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటలలో మీరు మహిమ పొందారు నాయన. ఆరాధనలో ఉండి ప్రభువా, మీ బిడ్డలు మీ ఆత్మచేత అభిషేకించినందుకు కొరకై మీకు స్తోత్రం. కీర్తన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాక్ష్య భాగంలో మీ బిడ్డలు నిలబెట్టుకొని ప్రభువా, మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలను బట్టి మీ సన్నిధిలో మీ బిడ్డలు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరిచారు నాయన. వారిని ఇంకొన్ని మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయండి ప్రభువా. అలాగే లేఖన భాగంలో దైవజన్ని నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. అయా, మేము ఒకరినొకరు క్షమించుకొని క్షమాహృదయము కలిగే ప్రభువా, ఈ లోకంలో జీవించాలని, పరలోక రాజ్య వారసులు అవ్వాలంటే ఇది అవసరమని మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మాలో కక్షలు ఉన్నాయి నాయన, ఆవేశం ఉంది ప్రభువా. అయా, మీకు స్తోత్రం నాయన. లేనిది లేదు అంటానికి చెప్పలేమయ్యా. మేము అబద్ధం ఆడుతున్నామని ఒప్పుకుంటున్నాం ప్రభువా. మాలో కక్షలు ఉన్నాయి ప్రభువా, ద్వేషాలు ఉన్నాయి నాయన, మీకు అసూయమైన స్వభావాలు ఉన్నాయి ప్రభువా. అయ్యా, మీకు స్తోత్రము నాయన. మా హృదయాలు మార్చండి, మీ మనసును అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి, మీతో మమేకమయ్యే కృప మాకు దయచేయండి, మీ శక్తిని అనుగ్రహించండి ప్రభువా. మీతో నడిచే కృపను మాకు అనుగ్రహించండి నాయన. అయ్యా, మీ లేఖనముల ద్వారా మేము బలపడటానికి మీరు శక్తిని ఇవ్వమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. దయ చూపించండి నాయన. మీ కనికరం మాకు కావాలి ప్రభువా. మమ్మల్ని సజీవులుగా మీ చేతులతో ప్రభువా మిమ్మల్ని మీ రూపంలో మమ్మల్ని నిర్మించారు నాయన. మమ్మల్ని బ్రతికిస్తున్నారు, పోషిస్తున్నారు, నడిపిస్తున్నారు ప్రభువా. ఆరోగ్యం ఇచ్చారు, శక్తినిచ్చారు, బలమునిచ్చారు నాయన. అయ్యా, మమ్మల్నిగా మీరు కాపాడి నడిపిస్తున్నారు. మేము విధేయులముగా ఉండలేకపోతున్నామయ్యా. లోకరీతిగా ఉంటున్నాము నాయన. లోకాశలు మాలో ఉన్నవి ప్రభువా. మేము లోబడాలి. మా జీవితాలు మారాలి ప్రభువా. మా బ్రతుకు మారాలి ప్రభువా. మేము ఎదుట సాగిలపడాలి నాయన. ఆ మనసు మాకు రావాలి ప్రభువా. లేఖనాలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. మా బ్రతుకులు మార్చమని మీ సన్నిధులు వేడుకుంటున్నాను. మీకు అంకితమయ్యే జీవితం మాకు నేర్పించండి నాయన. నీతో మమేకమై మీతో అంటుగట్టబడి నడిచే కృప మాకు దయచేయండి ప్రభువా. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి, మీ శక్తితో నింపి నడిపించండి నాయన. లేఖనం అందించిన దైవజనులు మీరు అభిషేకించి బలపరిచి బలమైన ప్రాంతాల్లో మీరు వాడుకోండి నాయన. ఏదో దినమున జరుగుతున్నటువంటి ఆరాధనలన్నింటిలో మీరు బలముగా వాడుకొని మీ బిడ్డలకి నాయన వాక్యం అందించమని మీ సన్నిధిని వేడుకుంటున్నాం. ఈ కోడికని ఇంతవరకు జయకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందరైతే నీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు, అంతరంగంలో ఉండి ప్రభువా నీకు మొరపెట్టుకుంటున్నారు, హృదయాలను అంతరంగంలో పరిశీలించే దేవుడవు నాయన. ఎవరికి ఏ అవసరమో నాకు తెలియదు, కానీ ప్రభువా మీకు తెలుసు ప్రభువా. వారి అవసరతలు, అక్కర్రలు ప్రభువా మీ మహిమైశ్వర్యములో మీరు తీర్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రభువా, ఈ పునరుత్థాన శక్తి చిత్తములను నడిపించమని మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. సమయంలో కానుకలు సమర్పించుకుందాం. ఒక పాట పాడుతుండగా అందరూ కూడా మరి మీ హృదయపూర్వకమైన కానుకలు దేవునికి సమర్పించి ప్రభు నామాన్ని మహిమపరచాలి మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒక ఆశ ఉందయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా.
యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. Praise the Lord. అందరూ చప్పట్లు కొడుతూ అందరం చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగ చేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగ చేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. అందరం చప్పట్లు కొడదామా. ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ వారంలో జరగవలసిన కార్యక్రమాల గురించి కొన్ని ప్రకటనలు మనం విందాం. మరి ఈ వారంలో మన క్రమం ప్రకారం బుధవారం సేవ సమాజ కూడిక, శుక్రవారం ప్రేయర్ టవర్ కూడిక, శనివారం విజ్ఞాపన కూడిక, తిరిగి ఆదివారం మనకు చెప్పండి సంఘారాధన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి కార్యక్రమాలన్నీ కూడా క్రమంగా జరుగుతాయి. వచ్చే 25వ తేదీ ఏ వారం వచ్చింది? శుక్రవారం. 25వ తేదీ శుక్రవారం నుండి మనకి 21 రోజు దానియేలు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మరి సంఘంలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకి, సాయంత్రం 6 గంటలకి 2 పూటలు ఇక్కడ కూడికలు జరుగుతాయి. అలాగే చిన్నరావూరు సంఘస్థులకైతే పగలు ఉదయం 10 గంటలకి అక్కడ కూడిక జరుగుతుంది, రాత్రికి ఉండదు. అలాగే కాలనీలో రాత్రికి సాయంత్రం 7 గంటలకి అక్కడ ఉపవాస ప్రార్థన ఉంటుంది. మరి ప్రకటనలు దయచేసి గమనించి మరి ఉపవాస ప్రార్థనకు అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అలాగే మరొక విషయం ఏంటంటే మరి నిర్మలా ఆంటీ కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మన హైర్పేట నిర్మలా ఆంటీ స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారు నిర్మలా ఆంటీ కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ చాలా భయంకరమైన బాధ, శ్రమ మరి ఆంటీ అనుభవిస్తూ ఉంది. షుగర్ ఎక్కువైపోయి గాయం చాలా లోతుకి వెళ్ళిపోయి కాలు పాదం మరి కట్ చేశారు, సగం వరకు మరి కట్ అయిపోయింది. అది చూపిద్దాం అనుకున్నా కానీ మరి ఎవరు భయపడతారేమని చెప్పేసి నేను దాన్ని చూపించట్లేదు. చాలా భయంకరంగా ఉంది, కట్ చేశారు. అయితే ఆ గాయాన్ని రోజు వైద్యులు వచ్చి డాక్టర్ గారు వచ్చి దాన్ని పిండి దాన్ని డ్రెస్సింగ్ చేస్తుంటే చాలా బాధ భరిస్తూ ఉంది ఆంటీ. మరి ఇంకా వైద్యులు ఏం చెప్తున్నారంటే ఇంకా పైకి కట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే పైకి ఎలాగో మరి కాలంతా బ్లాక్ అయిపోతూ పైకి వెళ్ళిపోతుంది ఆ బ్లాక్ అంతా. ఆ బ్లాక్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు తీసేయాలని చెప్పేసి అంటున్నారు. మరి చాలా బాధ అనుభవిస్తూ ఉంది ఆంటీ కొరకు. అందరూ దయచేసి ప్రార్థన చేయండి. అయ్యా నేను
ఈ బాధ భరించలేకపోతున్నాను, నన్ను తీసుకోమని ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంది. అలా అనొద్దంటే మరి దేవునికి సాక్షి నిలబడాలి అని చెప్పేసి దేవుని చిత్తానికి అప్పగించుకని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చాం. మరి కనుక దయచేసి మరి అందరూ కూడా మరి ఆంటీని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రతిరోజు మరి గూగుల్ మీట్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు. అలాగే మరి ప్రత్యేకమైన నియామక కూడికల్లో కూడా అందరూ ప్రార్థన చేస్తున్నారు. కొనసాగించి మరి ఆంటీ ఆదరణ కొరకు, స్వస్థత కొరకు మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి మా మేనత్త గారు నిర్మలా చార్లెస్ గారి కొరకు మరి గూగుల్ మీట్లు ఇప్పటికే మరి చాలామంది ప్రార్థన చేస్తున్నారు. మరి ఆమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మరి స్ట్రోక్ వచ్చి థర్డ్ టైం వచ్చిందంట. అది వైద్యులు చెప్తే కానీ అది అర్థం అవ్వలేదు. మరి థర్డ్ టైము వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళితే మరి ఆమెకి మరి వాల్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. మొదట అయితే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. కానీ ఆ పరిస్థితిలో మరి తట్టుకోలేదని చెప్పేసి ఫస్ట్ మరి స్టంట్లు వేసారన్నమాట. 4 స్టంట్లు పడ్డాయి. దాదాపుగా 6 చోట్ల బ్లాక్ అయిపోయినాయంట. మరి 4 స్టంట్లు వేశారు. ఆమెకి మరి ఆపరేషన్ జరిగింది. మరి హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. మరి నిర్మలా చార్లెస్ గారి కొరకు అందరూ ప్రార్థన చేయండి. సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించినట్లు, దేవుని సాక్షిగా నిలబడినట్లుగా మరి నిర్మలా చార్లెస్ గారి కొరకు మీరు అందరికీ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వక మీ అందరికీ మరి ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను. మరి కనుక జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అలాగే ఇంకా కొందరు బలహీనలు ఉన్నారు. కొందరు ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. దేవుడు వారి స్వస్థత అనుగ్రహించినట్లుగా వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వక నేను మీ అందరికీ మరి ఈ యొక్క విషయాన్ని తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ వారంలో రేపటి దినమున మన పెద్దలు జోసఫ్ గారి గృహంలో రేపు గృహ కూడిక ఉంది. రేపు ఉదయం 10 గంటలకి మరి రేపు ఉదయం 10 గంటలకి ఆ గృహ కూడికకు మీరు అందరూ మరి రావాలని ఈ ఆహ్వానాన్ని మీ అందరికీ తెలియచేస్తున్నాను. అలాగే మనం అందరం ప్రార్థన చేస్తున్న రీతిగా మరి వచ్చే 28వ తేదీ పాస్టర్ యెహోషువ గారి కుమార్తె బియోలాకి అలాగే రాజేష్ అనే సహోదరికి వివాహం జరగబోతుంది. మరి వివాహం కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. జరగబోతుంది 28వ తేదీనేమో వివాహం సూళ్ళూరుపేటలో జరుగుతుంది. 30వ తేదీనేమో రిసెప్షను ఇక్కడే మన పక్కన పొట్టి శ్రీరాములు పార్కులో మరి కమ్యూనిటీ హాల్ ఉంది. అక్కడ ఆ కమ్యూనిటీ హాల్లో మరి యొక్క రిసెప్షన్ జరుగుతుంది. కనుక తప్పకుండా అందరూ రావాలని దైవజనులు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. అలాగే మరి వారు ఆహ్వానించిన రీతిగా మనం కూడా సిద్ధపడాలి. మరి ముఖ్యంగా వారు మరి ప్రారంభ దినాల నుంచి దరిదాపుగా
ఇది ఈ సమయంలో ఇవన్నీ పక్కన పెట్టండి, కొంచెం ఈ పక్కన పెట్టండి, దారిలో పెట్టి వెళ్ళారు. మంచిది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది, అన్నప్రాస కార్యక్రమం. మన ప్రియులు మరి శ్రీనివాసరావు గారు అలాగే వెంకటేశ్వరం గారు చంద్రావూరు సంఘం నుంచి, పక్కన పెట్టండి, చంద్రావూరు సంఘం నుండి మరి వారి మనవడిని తీసుకుని వచ్చారు. ఆ మనవడికి ఈరోజు అన్నప్రాసం చేయబోతున్నాం. మా ఫ్యామిలీ అంతా కూడా మరి వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. రండి. శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వరం గారు, అలాగే కుమారుడు చైతన్య, అలాగే తన భార్య ఊహాసాయి, అలాగే వారి కుమారుడు. దయచేసి రండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వేదిక మీద రావాలని మనం చేస్తున్నాం. ఊహరా తీసుకురా, ఆ బాబుని తీసుకుని రా. గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోనా కూర్చుండి నది మొదలు, గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోనా కూర్చుండినది మొదలు, నేను చంకా పెట్టుకున్న నాదు ప్రజలారా, నేను చంకా పెట్టుకున్న నాదు ప్రజలారా, ముదిమి వచ్చు వరకు నిన్ను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేను, ఎత్తుకొనువాడను నేను, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు ప్రభా శ్రీనివాసరావు గారిని, వెంకటేశ్వరం గారిని ప్రభా మీరు ప్రేమించి వారికి మీరు ఇచ్చినటువంటి అయా ప్రభ జ్యేష్ఠ కుమారుడు చైతన్యను, తన భార్య ఊహాసాయిని ప్రభా మీరు ప్రేమించి వారికి నేను ఒక స్వాచ్యాన్ని మీ కుమారుని ఇచ్చావు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు. పుట్టినది మొదలుకొని పాల చేత ఈ బిడ్డను పెంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డను ఆశీర్వదించండి, కృప చూపండి. ఇప్పుడు బలమైన ఆహారం తింటుండగా ఈ రోజు నుండి అయా బిడ్డ ప్రభ ప్రారంభిస్తున్న ఆహార విషయంలో మీరు కృప చూపండి. అయా సమృద్ధి అయిన తన బ్రతుకు దినాలు అన్నిట తనకు కావాల్సిన ఆహారం అంతా కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. సమృద్ధిగా మీ బిడ్డకు దయచేయి, ఆశీర్వదించండి ప్రభా. తాను తిని తృప్తి పొందగా ఇంకా మిగిలి ఉండాలి, అనేకులకు ఆతిథ్యం ఇవ్వాలి. అయ్యా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీరు స్తుతించాలి. అట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప యోధునిగా చేయండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా మీకు స్తోత్రమునైనా అయ్యా ప్రభా బిడ్డను ఆశీర్వదించండి. కృప వెంబడి కృప అనుగ్రహించండి, దీవెన దయచేయండి. అయా ప్రభా మీరు ఈ పేరుకు తగినట్లుగా అయా ప్రభా బిడ్డ జీవించడానికి కృప చూపి పేరును స్థిరపరిచి ఆశీర్వదించి వర్ధల చేసి కనికరించి మహిమ పొందమని, ఆయన భుజిస్తున్న ఆహారమే కానీ తాగుతున్న పానీయమే కానీ ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా ఉండాలి. ఆహారం కాని దాని కొరకు అలవాటు పడకుండా ప్రభా శ్రేష్టమైన ఆహారం, రాజులకు తగిన మధుర పదార్థాలు ఈ బిడ్డ భుజించినట్టు కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కుమారునికి మోనిష్ అని నామకరణ చేస్తున్నాను. అందరు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా. మంచిది. పేరుకు తగినట్లుగా ఈ బిడ్డ జీవించినట్లు మీరు అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. పట్టుకో. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్, పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్, మంచి గోధుమ పంటయు నిన్ను తృప్తిగా నుంచును, మంచి గోధుమ పంటయు నిన్ను తృప్తిగా
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మోనిష్కి అన్నప్రాసన చేస్తా ఉన్నా. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకే, బాగుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. స్తోత్రం. పెట్టి. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది, నన్ను పెట్టుకున్నాను. మంచిది. ఈ బాబుని తీసుకొని కిందకు వస్తారు. వచ్చినప్పుడు మరి కొంతమంది బంధువులు అందరూ వచ్చారు. వాళ్ళు దయచేసి మరి బాబుకి అన్నం పెట్టాలని మనం చేస్తూ ఉన్నాను. అలాగే బంధువులు కానీ అలాగే లక్ష్మి గారి ఫ్యామిలీ వాళ్ళు కూడా మరి ఆయన అన్నం పెట్టాలని మనం చేస్తున్నాం. అదే చేస్తారు. సోమ గారు వాళ్ళు, మరియన్న గారు, రామరాజు అందరూ. ఓకే, ఓకే, మంచిది. మరి అందరికీ మరి బిడ్డలు చెప్పేటే గొప్ప పెట్టి త్వరగా. మా అక్కడే ఉండండి, అందరూ అక్కడే ఉండండి. మీరు అక్కడికే వస్తున్నారు, కిందకు వస్తున్నారు త్వరగా. రామరాజు. మంచిది. మరి మనందరి కొరకు ఈ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు కృతజ్ఞతగా పలహారం సిద్ధపరిచారు. అందరూ కూడా పలహారం తీసుకొని మరి వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. మీరు పదండి కిందకు. స్తోత్రం. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, కిందకి వెళ్ళండి. అమ్మను పెట్టండి. రమ్మ, ఇదో తీసుకో. రమ్మ పట్టుకో. చాలే చాలే చాలే. ఓకే, చైతన్య కూర్చో. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించునుగా. ఆమేన్. ప్రైజ్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. మరి దయచేసి అందరూ కూడా ఉన్న పాటును తల్ల వంచి కళ్ళు మూసుకునండి. ఈ వారంలో చెప్పబడినటువంటి ప్రకటనలన్నీ జ్ఞాపకం ఉంచుకొని మరి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి మనం చేస్తున్నాం. ఇంతవరకు ఈ కోడికను ప్రభు జయకరంగా జరిగించిన దాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పాలి అందరూ చైతన్య. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన దినాలన్నీ మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ పునరుద్ధరణ దినమందు ఈ రీతిగా మీ సన్నిధిలో మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందారు. ఆరాధనలో ఆత్మకూడికలో మీరున్నారు అయా. ధ్యాన వాక్యులను మీ దాసు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడారు. సాక్ష్య భాగంలో మీ బిడ్డ నిలబెట్టుకున్నారు.
వారి పట్ల మీరు చేసిన మేలులను బట్టి, మీరు ఇచ్చిన స్వస్థతలను బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖన భాగంలోని ప్రభా మీరు మాతో ముచ్చటించారు. వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింప చేయండి ప్రభా. పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయా. మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో ఉన్న బిడ్డలను కూడా ఆశీర్వదించి మీరు కృప చూపండి ప్రభా. మీ స్తోత్రం, మీ సంధి తోడుగా ఉంచండి. అలాగే ప్రభా మీ స్తోత్రం నాయన అయా. చైతన్య అలాగే ఊహాసాయాన్ని ప్రేమించి ఇచ్చిన కుమారుడు మనుషుని బట్టి ప్రార్థన చేస్తున్నా. అన్నప్రస్తుతం ప్రభా మీరు అయా ప్రారంభించినందుకు స్తోత్రాలు తండ్రి. ఇంకా బలమైన ఆహార బిడ్డ భుజిస్తూ అయా జ్ఞానేంద్రియాలు వృద్ధి పొంది ప్రభా మీ సాక్షిగా బిడ్డ అయా ప్రభా వర్ధిల్లినట్లుగా ఎదుగునట్లుగా మీరు సహాయం చేసి కృపచూపని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన కానుకలు దీవించండి. దశమ భాగములు, ప్రథమ ఫలములు, కృతజ్ఞత అర్పణలు దీవించి మీ నిధులోనికి చేర్చుకుని మీ సేవ కొరకు వాడుకొని ఆకాశపు వాక్యలు విప్పి పట్టదాలంతా దీవెని దయచేసి మహిమ తెచ్చుకొనండి అయా. ప్రభా బిడ్డలు సిద్ధపరిచిన పలహారాలు దీవించండి, వారికి సమృద్ధిగా దయచేయి అయా. మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వడ్డిస్తున్న వారిని దీవించి శుద్ధ మనసు దయచేయి అయా. తిని వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇవ్వండి. అందరూ తిని తృప్తి పొంది ఇంకా మిగిలి ఉండినట్లు కార్యం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అయా ప్రభా మీ స్తోత్రం. మీ సన్నిధిలో ప్రభా ప్రత్యేకమైన విజ్ఞాపనల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నా. నిర్మలాంటిని ప్రభా స్వస్థపరచయ్యా. మీరు ముట్టండి, మీరు బాగు చేయి. ఎంతో బాధను అనుభవిస్తూ ఉందయ్యా. ఆ బాధను విడిపించి కృప చూపండి అయినా అయా. గాయాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం అయా. ప్రభా నిర్మలా చార్లెస్ గారిని జ్ఞాపకం చేసుకో. మరణం నుండి ప్రభా మీరు తప్పించారు, కాపాడారు ప్రభా. మీరు కృప చూపండి ప్రభా. గుండెను అయా మీరు ముట్టిన గుండె చెదవని బాగు చేసే దేవుడు ప్రభా అయా. తన ఆ స్టంట్లు ప్రభా స్థిరపరిచి చక్కగా ఆరోగ్యవంతంగా బిడ్డ ఉడినట్లు మీ సాక్షి నిలబడినట్లు కార్యం చేయండి అయా. క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి అయ్యా. బాగు చేయి, విడుదల కలుగు చేయి ప్రభా. చిన్న రోగమైన, పెద్ద రోగమైన, కుదరని రోగమైన, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ముట్టి బాగు చేయి. చేరి కూడి వచ్చిన మా పిల్లలందరూ ఆశీర్వదించండి అయ్యా. కృప వెంబడి కృప మీరు అనుగ్రహించండి. ఏ కుటుంబంలో ఏ సమస్యలు, ఏ లోటులు ఉన్నాయో అవన్నీ తీర్చండి ప్రభా. ఈ సమయంలో మీ సన్నిధిలో నిలిచి అయా ప్రభా మీ సన్నిధిలో ఏమైనా మొరపెట్టుకున్నారో, ఏమైనా అడిగారో వారు కోరినట్టుగానే అవును గాకని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నుండి కృప పొందుకొని వెళ్ళాలి, దీవెన పొందుకొని వెళ్ళాలి ప్రభా అయా. గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమె. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి, ప్రత్యేకంగా అన్నప్రాసం చేయబడిన మనుష్యకి తోడై ఉండి సదాకాలము ఆదరించునుగాక. ఆమె. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.